ఎప్స్టీన్ ఫైల్స్ గురించి నేను చెప్పాను కదా! ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆలోచించారా దాని గురించి? ఓహ్ మై గాడ్! దాని గురించి చెప్పాలంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి. చాలా భయంకరమైన కేస్ అది. కేస్ ఫైల్ అది. అనుకోకుండా ఇద్దరు ఆడపిల్లలు సడెన్‌గా 2019లో అనుకోకుండా ఒక స్కూల్‌కెళ్ళే ఒక ఆడపిల్ల బ్యాగ్‌లో దొరికిన డబ్బులతో బయటకొచ్చిన కేసది. బయటపడ్డ కేసది ఎప్స్టీన్ ఫైల్స్. చాలా కొన్ని వేల మంది పిల్లల్ని చంపేశారు ఎప్స్టీన్ ఐలాండ్‌లో. పాడు చేసి చంపేశారు. కొన్ని వేల మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి మోలేకు దేవతకి బలిచ్చి అర్పించేశారు. పొట్ట కోసి పేగులు తీసి బలిచ్చి అర్పించేశారు. కొన్ని వేల మంది పిల్లల్ని ఆడపిల్లల్ని చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ చేసి, ఆ శిశువును గడుపులోంచి ఆ శిశువుని తీసి కోసి దాన్ని సూప్ చేసి వండి తినేసారు. వాళ్ళ 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 శరీరాలు నాజూక్ అవ్వడానికి, వాళ్ళ 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 యవ్వనం ఉండడానికి, వాళ్ళు ముసలోళ్ళు అవ్వకుండా ఉండడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో నిరపరాధ రక్తాన్ని కార్చిన దేశం అమెరికా దేశం. అండ్ పీపుల్ సీ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ అమెరికా. ఒట్టి మాటలు ఇవన్నీ. ఒట్టి మాటలు ప్రియులారా. రక్షణ గాని, మారు మనసు గాని, దేవుని భయము గాని లేని సొదొమ గొమొర్రాలోని నిర్దోషులను, నిరపరాధులను చంపినందుకు, వాళ్ళని పాడు చేసినందుకు, వాళ్ళు పెట్టిన కేక, వాళ్ళు పెట్టిన మొర దేవుని సన్నిధికి వెళ్ళగా, ఆ దేవుడు దిగి రాగా, ఆ సొదొమ గొమొర్రాని కాల్చివేయగా ఏమర్థం అవుతుందంటే, దేవుడు న్యాయపక్షమే. నలుగురు ప్రార్థన చేశారని శిక్ష ఏం ఆగిపోదు బ్రదర్, సిస్టర్. మనం తప్పించుకోవడమే దేవుడిచ్చిన కృప. మహాశిక్ష పొంచి ఉంది అమెరికా మీద, జాగ్రత్త. బాగా క్రైస్తవ దేశము, దేవుడు నిలబెట్టుకున్న గొప్ప దైవజనుడు ట్రంప్ అనుకుంటున్నారా? ఇలాంటి ఈ ఈ ఈ ఇలాంటి ఫేక్ ప్రవచనాలు, ఫేక్ ఎంకరేజ్‌మెంట్ ప్రసంగాలకి మీరు నమ్మకండి దయచేసి. నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం గాని, నా నా వంతు చెప్తున్నాను నేను. దేవుడు దేన్నైనా క్షమిస్తాడు గాని, నిరపరాధ రక్తమును కార్చుట ఎప్పుడు క్షమించడు. ఆ మనష్షే అదే చేసాడు. పిల్లల్ని మోలేకు దేవతకు అర్పించేస్తాడు. చదివారా ఎప్పుడైనా? సరే, మన టాపిక్ అది కాదు గదా! పాయింట్ ఇక్కడ ఏంటంటే, అమెరికా పతనం, ఇజ్రాయెల్ ఒంటరితనం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఒంటరైపోతదో, అమెరికా అండ లేకుండా పోతాదో, అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏది ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు ఇప్పుడు ఎక్కువున్నాయి. ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాలు ఎక్కువున్నాయి. ఇండియా ఇజ్రాయెల్‌కి సపోర్టే. మొన్ననే మోదీ గారు ఎళ్ళొచ్చారు. కానీ ఇజ్రాయెల్ రష్యాకి సపోర్ట్. ఇజ్రాయెల్ ఇరాన్‌కి సపోర్ట్. ఒక సందర్భం వచ్చేటప్పటికి ఇండియా ఇటుండాలా, అటుండాలా తేల్చుకోవాలి. ప్రపంచ దేశాలు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాక్, ఇరాన్, గల్ఫ్ దేశాలన్నీ ఎక్సెప్ట్ ఇది అమెరికా, బ్రిటన్ లాంటి క్రిస్టియన్ దేశాలు తప్పిస్తే, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. ఇవన్నీ ఇజ్రాయెల్‌కి వ్యతిరేక దేశాలు. అన్ని దేశాల్లో అమెరికా ప్రభావం ఉంది గాబట్టి స్కామ్‌గా ఉన్నాయవి. ఎప్పుడైతే అమెరికా పతనం అయిపోద్దో, నాశనం అయిపోతదో, ఆ వెనెజులా ప్రెసిడెంటో, ప్రధాని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌లోంచి అమెరికా మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్‌లొచ్చి ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ అలాగే పతనం అయిపోయింది. ఈ ఈ ఈ శ్రీలంక పతనం అయిపోయింది. నేపాల్ అలాగే పతనం అయిపోయింది. జపాన్ ప్రధాని అలాగే పారిపోయాడు. చిన్న చిన్న దేశాలన్నీ రాజకీయంగా అతలాకుతలం చేస్తుంది అమెరికాని, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా. చాలా మంచి దేశం అనుకుంటున్నారేమో! మంచి దైవభక్తులు అనుకుంటున్నారేమో!
ఈ ఈ ఈ ఈ కహాని అంతా కూడా ఇంత దారుణంగా సడెన్‌గా యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే, ప్రపంచ ప్రజలందరూ కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్ మీద దృష్టి పెట్టారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది సడెన్‌గా తీసుకొచ్చింది. ఏ ప్లానింగ్ లేకుండా తీసుకొచ్చింది. ఏ యుద్ధం లేకుండా శత్రువుని చంపేసింది. సమాధాన కాలమందు దేవుడు దావీదుతో దావీదు సొలొమోనుతో అంటాడు, "యోవాబును చంపాలి నువ్వు" అని. దావీదుకి ఎప్పుడు నమ్మకంగా, సాన్నిహిత్యంగా ఉన్న యోవాబు దావీదుకు దావీదు యొక్క చేసిన తప్పులన్నీ కవర్ చేసిన యోవాబుని ఎందుకు చంపేయమన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? అతడు సమాధాన కాలమందు రక్తం చిందించాడు అబ్నేరుది. దేవుడు న్యాయపక్షంగా ఉంటాడు బ్రదర్స్.